శ్రీమతి డాక్టర్ టాటా గిరిజా శేషమాంబ గారి గురించి క్లుప్తంగా వివరించవలసిందిగా శ్రీనాగరవళిని వేదిక నడికి టాటా గిరిజా శేషమాంబ గారు చిన్నతనంలో 3వ ఏట సంగీతాన్ని గురువులు శ్రీమతి తాడేపల్లి సీతామహాలక్ష్మి గారి వద్ద అభ్యసించారు. చిన్నతనంలో 7వ ఏట నుంచే సంగీత కచేరీలను ప్రారంభించి 10వ ఏటనే సంగీత శిక్షణ తరగతులు ప్రారంభించారు. 45 సంవత్సరాల సంగీత ప్రస్థానంలో వీరు 2 సార్లు వరల్డ్ రికార్డు సాధించారు. కర్ణాటక సంగీతంలో నాన్ స్టాప్ మ్యారథాన్ కాన్సర్ట్లు పాడి వీరి పేరును లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. సంగీత సరస్వతి, అపూర్వ గానకోకిల, బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇలా అనేక బిరుదులను కర్ణాటక సంగీతంలో సాధించారు. అలాగే శృంగేరి పీఠం, పుష్పగిరి పీఠ ఆస్థాన విద్వాంసులు వీరు. అనేక కర్ణాటక సంగీత కచేరీలను వివిధ ప్రాంతాలలో నిర్వహించారు. అలాగే కొన్ని వేల కచేరీలు నిర్వహిస్తూ అనేక మంది శిష్యులను తయారు చేయించున్నారు. టీటీవీ, నాద నీరాజనం, నిత్యము జరిగే ఊంజల సేవ, స్వామివారి దగ్గర, తిరుచానూరు అమ్మవారి దగ్గర బ్రహ్మోత్సవాలలో పలు కచేరీలు, స్పెషల్ ప్రోగ్రామ్స్, ఊంజలు గత 30 సంవత్సరాలుగా చేయించున్నారు. అనేక వర్క్ షాప్స్, వెబినార్స్, కాన్ఫరెన్సెస్లలో పాల్గొనడం, వీరి ప్రెజెంటేషన్స్ అందించడమే కాక వీరి శేషసాయి సంగీత అకాడమీ ద్వారా అనేక కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరు చేసిన సేవలకు గాను యూజీసీ కేర్ జర్నల్లో వీరి ఆర్టికల్ సర్వీసెస్ ఆఫ్ డాక్టర్ టి గిరిజా శేషమాంబ అని 2025 జూన్లో పబ్లిష్ అయింది. వీరు కర్ణాటక సంగీత విభాగంలో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎస్వి యూనివర్సిటీలో సేవలను అందిస్తున్నారు. శ్రీమతి అంజనీదేవి గారితో పాడించడం ఒక ముఖ్య విశేషం. ఈనాటి గురువందన కార్యక్రమంలో డాక్టర్ గిరిజా శేషమాంబ గారిని సన్మానించడం ఎంతో ఆనందించదగ్గ విషయం. వందన తెలియజేయవలసిందిగా విన్నవిస్తున్నాను మేడంకి. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారాలు. ఆహుతులైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా దీవెనలు. స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రెండు 2008లో ఇప్పుడే అంజనీదేవి గారు చెప్పారు. 2008లో ఇదే వేదిక పైన భక్తిమాల సీడీని అలాగే పుస్తకాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. మొట్టమొదట అంజనీదేవి గారు అన్నారు, అమ్మ మీరే పాడి సీడీని రిలీజ్ చేయండి అన్నారు. అది ఒక 3-4 నెలల యజ్ఞంలాగా చేయడం జరిగింది బాంబేలో. మీరే పాడి మీరే సీడీ రిలీజ్ చేయండి అన్నారు వారు, అంజనీదేవి గారు. నేను అన్నాను, సంగీతం మీద చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా చాలా మక్కువ. ప్రతి ఒక్క మనిషి కూడా ఒక విషయం కోసం పుడతారు. బహుశా అంజనీదేవి గారు భక్తిమాల కోసమే పుట్టినట్టున్నారు. ఇన్ని ఎడిషన్స్, ఇప్పటి వరకు 7 ఎడిషన్స్ అవ్వడమే కాకుండా సార్ మా వారితో పాటుగా బ్యాంక్ కాలనీలో ఉండేవాళ్ళం. సార్ కూడా వచ్చి అన్నారు, ఐంద్రావు గారు మీరు పాడండి సీడీ రిలీజ్ చేస్తాము అని. నేను అన్నాను, లేదండి వారి తాపత్రయము. ఇంకోటి అసలు ఇక్కడ విషయం ఏంటంటే చిన్న గురువు గారు పెద్ద శిష్యులు ఇక్కడ నాకు. దాంతో నేను కొంచెం ఆలోచించి మళ్ళీ చెప్పాను, లేదండి ఒక అచీవ్మెంట్ అనేది మీతో జరిగిపోవాలి కాబట్టి భక్తిమాల మీరే పాడాలి అని చెప్పి ఇంట్లోనే రికార్డింగ్స్ అవన్నీ చేసి మా స్టూడెంట్స్తోనే వీణ వైలను అందరికీ కూడా ఇంట్లోనే ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళందరికీ అక్కడే అన్నీ ఏర్పాటు చేసినటువంటి భక్తిమాల ఇది. ఈ రోజుకి కూడా మొన్న కూడా నేను వేరే ఒక యూనివర్సిటీకి కాంపిటీషన్స్లో జడ్జిగా వెళ్తే
మేము చేసినటువంటి కైలాసగిరి నుంచి కాశికై, కాశికాపురి నుంచి దాసికై, దాసికై ఈ దక్షవాసికై దయచేసి నావయ్య హర హర అంటూ పాడేసరికి ఒక ఆనందం వేసింది. అంటే మనం చేసినటువంటి భక్తిమాల ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా నేను తర్వాత చాలా కార్యక్రమాలు నేను శిష్యులతో కలిపి కూడా చాలా చేశాను. ఈ రోజుకి 20 ఏళ్ల పైన ఉన్నటువంటి అంజనీదేవి గారితో కానివ్వండి, అయ్యమరావు గారితో కానివ్వండి, ఇలా బంధం కొనసాగటం అనేది వారికి ఉన్నటువంటి సంగీతం మీద ఒక మక్కువ. అలాగే ముఖ్యంగా వీరే కాకుండా వారి అమ్మాయి గారు పావని వాళ్ళ అమ్మాయి రవడి, మొత్తం ముగ్గురు ఇక్కడే శిష్య పరంపర ఉన్నారు. ఇదే కాకుండా వాళ్ళ అబ్బాయి కూడా నా శిష్యుడే అండి. అమెరికా నుంచి క్లాస్కి వస్తూ ఉంటాడు. నాకు అది అంటే అంజనీదేవి గారు వాళ్ళ మనవడు కూడా నా శిష్యుడే. సో పరంపరగా సంగీతం కొనసాగించాలి వాళ్ళ ఇంట్లో, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలియాలి అన్నట్లుగా చాలా వారు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ భక్తిమాల కోసమని ఇప్పుడు నన్ను తిరుపతి నుంచి పిలిపించి వీరు ఇలా ఒక సత్కార కార్యక్రమం, ఒక గురువందనం చేయడం అనేది మంచి సత్సంకల్పం వాళ్ళది. వారికి ఉన్నటువంటి మంచి ఆలోచన. త్యాగరాజస్వామి వారు అంటారు, శుద్ధమైన మనసుతో సుస్వరముతో నిద్దుర నిరాకరించి ముద్దుగా తంబూర పట్టి. శుద్ధమైన మనసు ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయని త్యాగరాజస్వామి వారి కృతి. అలాగే మరొక కృతిలో త్యాగరాజస్వామి వారు అంటారు, మనసు స్వాధీనమైన ఆ ధనునికి మరి మంత్రతంత్రము లేదా. ఉదయం లేచిన నుంచి పడుకోబోయే వరకు ఆవిడ భక్తిమాలే అంటున్నప్పుడు ప్రత్యేకంగా ఇంకా మంత్రాలు తంత్రాలు అవసరం లేదు అనేది నా భావన. అలాగే అన్నమాచార్య వారు ఒక కీర్తనలో చెప్తారు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, రాత్రి వీరి కార్యక్రమం వీరందరి శిష్యులతో కూడా భక్తిమాల్లో కార్యక్రమం పాటలన్నీ కూడా జరిగాయి. మరొక రోజు ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి ఇలా ఆహ్వానించి చేయటము వారి యొక్క మంచి హృదయానికి నిదర్శనగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంజనీదేవి గారు చేయడమే కాకుండా అయ్యమరావు గారు, అంజనీదేవి గారు అంటే నేను యాక్చువల్గా బందరండి, నేను పుట్టి పెరిగింది. నేను ఇక్కడికి ఎప్పుడు అంజనీదేవి గారి ఇంటికి వచ్చినా నేను అసలు మా ఇంటికి వెళ్ళనండి, నుంచి ఇటే తిరుపతి వెళ్ళిపోతాను. అంటే నాకు ఒక అమ్మ నాన్నగారు ఎంత ఇదో, వీళ్ళిద్దరూ కూడా నాకు 20 సంవత్సరాలుగా అంతే. మళ్ళీ మేము కూర్చుంటే కూడా రాత్రి వరకు కూడా ఈ సంగీతం గురించే మాట్లాడుకోవడం, అంటే అటువంటి భావాన్ని కలిగించడం కూడా ఇవాళ రేపు చాలా కష్టం మనుషుల్లో. అంత గొప్ప భావాన్ని కలిగినటువంటి వారిద్దరికీ కూడా, ఉభయులిద్దరికీ నా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2008లో ఇది సీడీ రూపంలో బయటికి రావడానికి రత్నాకర్ బాబాయ్ గారు చేసినటువంటి శ్రమ చాలా ఉన్నతమైనది. ఒక్కసారి వారిని నా కోసం వేదిక మీదకి రావాల్సిందిగా రత్నాకర్ బాబాయ్ గారిని ఒక్కసారి నా కోసం బాబాయ్ గారు ఒక్కసారి, అలాగే దుర్గ గారు ఒక్కసారి. ఎందుకంటే అక్కడి నుంచి బాంబే నుంచి ఇది వద్దు అది వద్దు, ఇలా కాదు అలా కాదు అంటే కూడా చాలా ఓపికగా చేసి ఆ సీడీ కానివ్వండి, పాటలు కానివ్వండి, వారు ఈ రోజుకి కూడా ఇంకా భక్తిమాలలో వారి యొక్క భాగస్వామ్యం ఉంది అంటే చాలా ఆనందించదగ్గ విషయం. ఒక్కసారి కరతాళ ధ్వనులతో బాబాయ్ గారు, పిన్ని గారు. ఇలా అనేక మంది సత్సంగం వల్ల అనేక మంది గొప్పవాళ్ళు పరిచయం అవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఆలోచన వచ్చినటువంటి అంజనీదేవి గారికి కానివ్వండి, అలాగే అయ్యమరావు గారికి కానివ్వండి, మా రత్నం బాబాయ్ గారికి కానివ్వండి, దుర్గపిన్ని గారికి కానివ్వండి, ముఖ్యంగా పావనికి, అలాగే వాళ్ళ అమ్మాయి రవడికి, అందరికీ అంటే ఫ్యామిలీ మొత్తం కూడా సంగీత సాహిత్యాల కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ దీవెనలందరూ మరొకసారి అందించాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. నా పిహెచ్డి పరిశోధన అంశం కూడా త్యాగరాజస్వామి వారి అపూర్వ రాగాల మీదండి. చాలా పరిచయం ఉన్నటువంటి
ఒక కృతిని చిన్నదిగా వినిపిస్తాను. చలమేదరా చలమేదరా సాకేత రామ చలమేదరా సాకేత రామ చలమేదరా సాకేత రామ చలమేదరా వలచి భక్తి మార్గముతోను న్యందు వలచి భక్తి మార్గముతోను న్యందు వలచుచున్న నాపై చలమే